రాష్ట్రంలో వరద నష్టంపై అంచనా వేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఈ మేరకు కేంద్ర బృందం అధ్యయనం ప్రారంభించింది. అధికారులతో మాట్లాడి వరద నష్టం వివరాలను తెలుసుకున్నారు. వరదతో 7 జిల్లాలు ప్రభావితమయ్యాయన్న అధికారులు ప్రాథమిక నివేదిక అందజేశారు. ఇక కేంద్ర బృందంలోని కొందరు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే వరద నష్టంపై ప్రాథమిక నివేదిక రూపొందించిన అధికారులు తాడేపల్లిలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయంలో కేంద్ర బృందానికి నివేదించారు. వరద పరిస్థితి, జరిగిన నష్టంపై ప్రెజెంటేషన్ రూపంలో వివరించారు. మొత్తం 7 జిల్లాల్లో వరద ప్రభావం చూపిందని తెలిపారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో నష్టం జరిగినట్లు వివరించారు. బుడమేరు వరదతో అతలాకుతలమైన విజయవాడ పరిస్థితిని నివేదించారు. 32 వార్డులు, 2 గ్రామాలు, 161 సచివాలయాల పరిధిలోని ప్రజానీకం ఇబ్బంది పడ్డారని తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు భారీగా నష్టం వాటిల్లిందన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో చేపట్టిన సహాయ, పునరావాస చర్యలపై కేంద్ర బృందానికి రాష్ట్ర అధికారులు నివేదిక అందించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నౌకాదళం, ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లతో సహాయ కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా బాధితులకు ఆహారం, త్రాగునీరు, పాల ప్యాకెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశామన్నారు. త్వరితగతిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు చెప్పారు. పారిశుధ్య పనులు వేగంగా జరిగాయన్నారు.